అంటే ప్రైవేట్ స్కూల్స్ మంచిగా ఉంటాయా, గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా? ప్రైవేట్ స్కూల్స్ అంటే దానికి ఫెసిలిటీస్ వేరే ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఫెసిలిటీస్ వేరే ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ కూడా దాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా ఏదైనా మార్పు తీసుకొస్తే చాలా బెటర్గా ఉంటుంది. మీరు గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం మార్పు తీసుకురావాలి అంటే ఏ గవర్నమెంట్ మీద? అంటే ఇండియన్ గవర్నమెంట్ మీద అంటే మెయిన్ దేవుణ్ణి తీసుకురాకుండా ఏదైనా ప్రజలకు మంచి చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడంతా కూడా ప్రతి దేవుణ్ణి మధ్యలోకి లాగి రాజకీయం చేయడమే ఎక్కువైంది. అది కొంచెం తగ్గిస్తే మిగిలిన పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు స్కూల్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోతుంది, అది స్కూల్స్లో ఎలా తీసుకురావచ్చు? అంటే ఇప్పుడు డిజిటలా లేకుంటే మాన్యువలా అని కాదు, ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియం అని చాలా వస్తున్నాయి కదా, అలాగా ప్రతి స్టేట్లో కూడా పెడితే బాగుంటుంది. అంటే అలా అని మన లోకల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి, అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా పెడితే బాగుంటుంది. సో గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా డెవలప్ అయిందా, ఇంకా కావాలా ఇంప్రూవ్మెంట్? ఇక్కడ ఉంది డెవలప్మెంట్. ఏదంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా ఉన్నాయి, ఒకటి తీసేస్తున్నారు చాలా వరకు మిగిలిన స్టేట్లో. ఓన్లీ ఒక జగన్ మాత్రమే ఏదో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి కొంచెం పర్లేదు అక్కడ. మిగిలిన స్టేట్లో నాకైతే అక్కడ గవర్నమెంట్ స్కూల్ అంత డెవలప్మెంట్ ఏమో అనిపించలేదు. సార్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఏ పార్టీ రాష్ట్రంలో వస్తుందని? అంటే మాది వచ్చేసి ఏపీ. మీరు ఇక్కడ అడుగుతున్నారు, అక్కడ అడుగుతున్నారా? ఇద్దరు మా దగ్గర అయితే జగనే. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ నేషనల్ వైడ్గా ఎవరు వస్తారు సార్? మోడీ. అగైన్ సేమ్ రూల్ అంటే సేమ్ రూల్. ఏమైనా చేంజెస్ జరుగుతాయా ఈసారైనా? చేంజెస్ అంటే మెయిన్లీ డెవలప్మెంట్ బాగానే ఉంది, కాకపోతే ఆ దేవుణ్ణి మధ్యలోకి లాగకుండా ఏదైనా మంచి చేస్తే పర్లేదు, బాగుంటుంది. మెయిన్ మోడీకి సరైన అపోజిషన్ లేదు, కాంగ్రెస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు, సరైన నాయకత్వం లేదు చెప్పాలంటే కాంగ్రెస్లో. దానివల్ల మైనస్ అవుతుంది కాంగ్రెస్కి. మోడీని ఎదుర్కోవాలంటే మిగిలిన పార్టీలన్నీ ఒకటైతేనే అవుతాయి, కాకపోతే దాన్ని కూడా వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇప్పుడు సార్ మీది ఆంధ్ర కదా, ఆంధ్ర తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం డిఫరెన్స్ ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మెయిన్ తెలంగాణ వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఉంది, అక్కడ వచ్చేసి ఎక్కడైనా సరే ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అలాగే విద్య అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఏమైనా పథకాలు పెడితే బాగుంటుంది. సార్ ఇప్పుడు విద్య ఇంపార్టెంట్ అంటున్నారు మీరు, చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, అది ఫ్రీ చేయాలా గవర్నమెంట్ తరఫు నుంచి? ఖచ్చితంగా ఫ్రీ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చదువే ఆధారం ఈ రోజుల్లో. పాత రోజుల్లో అంటే అంత దాని మీద అవగాహన లేదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చదువుకొనే డెవలప్ అవుతున్నారు. అందుకని ఖచ్చితంగా చదువు మీద ఏదో ఒకటి మార్పు అనేది తీసుకురావాలి ఖచ్చితంగా. చేంజెస్ అంటే ఇక్కడ చేస్తున్న నరేంద్ర మోడీ అయితే కాదు, వాడు మనకి తెలిసి ఇంటర్నేషనల్ పరంగా అతను చేయాల్సింది చేస్తున్నాడు, మనకి చేస్తున్నంత యోగి. తన వల్ల కొంచెం మనకి హిందూ ముస్లిం అనేవి గట్రా చాలా జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి హిందూ ముస్లిం అనేది లేదు, బట్ వస్తుంది. ఆల్రెడీ మన ఈ మస్జిద్ దగ్గర తిలక్ అని చూపించడం గట్రా అన్నీ అవుతున్నాయి, చూడాలి. బట్ మ్యాక్సిమం రావాల్సింది ఓవైసీ. తెలంగాణలో ఎందుకు సార్ ఓబీసీ ఎందుకు? తను వస్తే పక్కా మేబీ అసలు హిందూ ముస్లిం అనేది ఉంది. ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా గవర్నమెంట్ తరఫు నుంచి, అంటే ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా, రిజర్వేషన్ పరంగా అంటే మైనారిటీకి ఒక 4% రిజర్వేషన్ వస్తుంది అని చెప్పారు, అదొకటి ఉంది. ఓల్డ్ సిటీ సైడ్ డెవలప్మెంట్ మేబీ అవ్వచ్చు ఈసారి. ఇప్పుడు మన బేసిక్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఇండియాలో 3 బోర్డ్స్ ఉంటాయి మేజర్లీ, స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ. మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? మాదైతే ఆంధ్ర, ఫ్రమ్ ఆంధ్ర. మాదైతే స్టేట్ బోర్డ్. మాకు జగన్ ఉన్నాడు అక్కడ, జగనన్నయ్య. అతనైతే ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్. ఆల్ ఇండియా పరంగా చూసుకుంటే ఆంధ్ర ది బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్. ఏమేమి చేశారు జగన్ గారు?
ఆంధ్ర అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఎన్ని కోర్స్ ఎన్ని బీటెక్ అన్నీ తీసి అన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టించారు. ఎడ్యుకేషన్ పరంగా జగన్ అయితే బెస్ట్ మా ఏపీకి. ఇంకా ఇంకా త్వరలో కొన్ని నెక్స్ట్ దీంట్లో జగన్ గారి మళ్ళీ ఎలక్షన్లో కానీ ఇదైతే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏపీలో మొత్తం సిబిఎస్ఈ చేస్తానని, గవర్నమెంట్ స్కూల్కి కూడా సిబిఎస్ఈ చేస్తానని ఇచ్చేశారు. చూడాలి మరి నెక్స్ట్ ఎలక్షన్స్ బట్టి డిసైడ్ అవుతారు. తెలంగాణ ఇంకా ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం డిఫరెన్స్ ఉంది? మేము ఇక్కడ చదువుకోలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. అంటే చూసి ఉంటారు కదా, మీరు బీటెక్ స్టూడెంట్స్ కదా. తెలంగాణ ఆంధ్రాకి పరంగా నాకు తెలిసినంత వరకు అయితే ఆంధ్ర ఎడ్యుకేషన్కి బెస్ట్, బట్ కంపెనీస్ పరంగా అయితే తెలంగాణ బెస్ట్. ఆఫ్టర్ బీటెక్ ఇక్కడే ఎవరైనా జాబ్ అయినా ఇచ్చేయాలి. మా ఏపీ నుంచి చాలామంది వచ్చి ఇక్కడే చేస్తూ ఉంటారు కాబట్టి ఆఫ్టర్ బీటెక్ ఇది. కానీ స్కూలింగ్ పరంగా స్టడీయింగ్ పరంగా ఏదైనా సరే మా ఐపీ వరకు బాగానే చూసుకున్నారు. గవర్నమెంట్ పరంగా బాగానే చూసుకుంటున్నారు స్టడీ. సో జాబ్స్ కోసం మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు. అవును. ఎందుకు అంటే ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఫేస్ చేస్తున్నారు? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన మంచి కంపెనీస్ పరంగా అదే మా వైజాగ్లో మాకంటూ ఒక వైజాగ్ ఇది ఉంది కాబట్టి వైజాగ్లో కానీ మాకు మంచి కంపెనీస్ ఉన్నాయనుకోండి అక్కడ మేము ప్రిఫర్ చేసుకుంటాం. కాబట్టి అక్కడ మంచి కంపెనీస్ లేవు. సో అందుకే ఇక్కడ తెలంగాణ వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తాం. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా అంటారు? మా తరఫున అయితే ఆంధ్రాకి అసలు A to Z ఉంది. 100కి 100% అయితే గవర్నమెంట్ మాకు జగన్ ప్రొవైడ్ చేశాడు. జస్ట్ మా ఆంధ్రాకి కావాల్సింది ఏంటంటే కంపెనీస్, జాబ్స్ అంతే. అది ఒక్కటి పెడితే ఇంకా ఆంధ్ర ఫరెవర్ చూడక్కర్లా.